హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. ఈరోజు మన రెసిపీ గోధుమ పిండితోటి కాజు షేప్లో చిన్న చిన్న బిస్కెట్స్ చేసుకుందాము. వీటిని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే బాగా క్రంచీగా టేస్టీగా కూడా ఉంటాయి. టీ టైంలో స్నాక్ లాగా అయినా సరే, పిల్లలు సమ్మర్ కాబట్టి ఇంటి దగ్గర ఉంటారు, వాళ్ళకు కొంచెం డిఫరెంట్గా చేయాలనుకుంటే ఈ స్నాక్ని తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా నేను 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మైదా పిండి అయినా తీసుకోవచ్చు. 2 కప్పుల గోధుమ పిండికి పావు కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. అదే అండి, బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అది పావు కప్పు వేసుకోండి. బిస్కెట్స్ బాగా క్రంచీగా వస్తాయి. తర్వాత హాఫ్ స్పూన్ వాము, 2 స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. రుచికి సరిపడా ఉప్పు, అలాగే మరొక హాఫ్ స్పూన్ కారం వేసుకొని దీన్నంతటిని బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. దీన్నంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి 2 స్పూన్ల వెన్న వేసుకోవాలి. మీరు కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదంటే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని బాగా వేడి చేసి ఈ పిండిలోకి కలుపుకోండి. అప్పుడు బిస్కెట్స్ బాగా గుల్లబారి వస్తాయి. దీన్నంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్ద కంటే కూడా కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి. ఎందుకంటే బొంబాయి రవ్వ వేసాం కాబట్టి సాఫ్ట్గా కలుపుకున్నారంటే రవ్వ బాగా నానిపోయి బిస్కెట్స్ బాగా వస్తాయి. పైన కొద్దిగా ఆయిల్ వేసి మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 20 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా రవ్వ అంతా బాగా నానిపోతుంది. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి 2 స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దీన్నంతటిని బాగా ఉండలు లేకుండా సాఫ్ట్గా క్రీమ్ లాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా సాఫ్ట్గా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఈలోగా పిండి బాగా నానిపోయింది. మరొక 3-4 నిమిషాల సేపు కొంచెం స్మూత్గా కలుపుకోండి. పిండిని మరీ గట్టిగా కలుపుకున్నారంటే బిస్కెట్స్ గట్టిగా వస్తాయండి. అందుకని కలిపేటప్పుడే వాటర్ని కరెక్ట్గా యాడ్ చేసుకొని పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ చల్లుకొని ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని మనం చపాతీలు ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా బాగా పల్చగా చేసుకోండి. మరీ పల్చగా కాదు, వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం మందంగా కాకుండా పల్చగా చేసుకోండి, సరిపోతుంది. ఇలా పిండినంతటిని ముందు చపాతీలు చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక చపాతీని వేసుకొని తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ఆయిల్ ఉంది కదా, దాన్ని చపాతీ పైన వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా అంతా సమానంగా స్ప్రెడ్ చేసుకోండి. దీనిపైన మరొక చపాతీని కూడా వేసుకొని అదేవిధంగా గోధుమ పిండి మిశ్రమాన్ని వేసుకొని దాన్ని కూడా చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల బిస్కెట్స్ లోపల బాగా కుక్ అయిపోతాయి. అలాగే బాగా పొరలు పొరలుగా ఉన్నట్టుగా బాగా క్రంచీగా కూడా ఉంటాయి. ముందుగా గోధుమ పిండి మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్నాం కదా, అది లేకపోతే కనుక ఇలా అయినా చేయొచ్చు. చపాతీ పైన కొద్దిగా ఆయిల్ వేసి ఒక హాఫ్ స్పూన్ పిండిని పైన చల్లుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. దీనిపైన మళ్ళీ చపాతీ వేసుకొని సేమ్ ప్రాసెస్ చేశారంటే ఈజీగా ఉంటుంది. ఇలా పైన కొద్దిగా పిండి చల్లుకొని ఈ చపాతీలన్నిటినీ కూడా మళ్ళీ ఒకటే షేప్లో వచ్చేలాగా సాఫ్ట్గా పల్చగా చేసుకోండి. ఇవి ఎంత పల్చగా అయినా వస్తాయండి. ఈ విధంగా మీకు వీలైనంత పల్చగా చేసుకోండి. తర్వాత ఇలాంటి స్పూన్ ఒకటి తీసుకోండి. స్పూన్ లేకపోతే కనుక వాటర్ బాటిల్స్ మీద చిన్న మూతలు ఉంటాయి కదా, అవైనా ఓకే. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చపాతీని హాఫ్ మూన్ షేప్లో స్పూన్ తోటి కట్ చేయండి. ఈజీగా వస్తాయండి. అలాగే ఏమీ అంటుకోవు కూడా. మీరు కట్ చేసుకునేటప్పుడు ఒకటే లైన్లో బిస్కెట్స్ని కట్ చేశారంటే ఈజీగా వస్తాయి. ఇలా అన్నీ ఒకేసారి చేసి పెట్టుకోవచ్చు. ఏమీ అతుక్కోవడం అలాంటిది ఏమీ ఉండదు. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. వీటన్నిటిని ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. అప్పుడు చాలా ఫాస్ట్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఇందులోకి మనం కట్ చేసుకున్న బిస్కెట్స్ని కొద్ది కొద్దిగా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోండి. లేదంటే బిస్కెట్స్ పైన తొందరగా కలర్ వస్తాయి, లోపల వరకు కుక్ అవ్వవు. లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. అప్పుడే
లోపల వరకు బాగా కుక్ అవుతాయి. క్రంచీగా కూడా ఉంటాయి. ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుందాం. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవు. నేను మరికొన్ని బిస్కెట్స్ కూడా వేసి చూపిస్తాను. ఆయిల్లో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. లేదంటే బిస్కెట్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి మనం వేసినప్పుడు ఆయిల్ చింది పడుతుంది. చూసి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం తర్వాత గరిటెతో కదిలించండి, అంటుకోకుండా ఉంటాయి. ఇవి కూడా చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకున్నారంటే 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా అలాగే సింపుల్గా ప్రిపేర్ చేసుకునే గోధుమ పిండి కాజు బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. బిస్కెట్స్ అయితే చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బిస్కెట్ చూడండి చాలా చక్కగా ఉంది. అలాగే లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి స్నాక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. నోటిఫికేషన్స్ ముందుగా వస్తాయి.